నా ప్రేమ నీకోసమే 106th చాప్టర్. ఆపరేషన్ థియేటర్లో బెడ్ మీద పడుకొని పుష్పగారు గుర్తొచ్చి, సారీ అమ్మా, ఇప్పుడు నాకు ఇష్యూ మాత్రమే ముఖ్యం అని అనుకుంటూ కళ్ళు మూసుకుంటాడు. కానీ కంటి కొన నుండి నీళ్లు జారిపోతాయి. డోరు ఓపెన్ అయిన సౌండ్ రావటంతో డాక్టర్ వచ్చాడేమో అని కళ్ళు తెరిచిన దక్షకి కోపంగా తనని చూస్తూ కనిపిస్తుంది ఇందు. వెంటనే లేచి కూర్చుంటాడు. కానీ ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటాడు. వెళ్దామా అనగానే ఆపరేషన్ అయ్యాక వెళ్దాం అంటాడు తన వైపు చూడకుండా. డాక్టర్ గారు, నా పర్మిషన్ లేకుండా మీరు ఆయనకి ఆపరేషన్ చేస్తారా అని సీరియస్గా అనగానే, లేదు మేడం అని అతను అనగానే, వినిపించిందిగా, వెళ్దామా ఇంకా అని గట్టిగా అనగానే కామ్గా ఇందుతో ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే పుష్పగారు నరేందర్ గారికి ఫోన్ చేయడంతో ఆయన కూడా వచ్చి ఉంటాడు. దక్ష లోపలికి రాగానే, ఏంట్రా నువ్వు చేసిన పని అని పుష్పగారు ఏడుస్తూ అడుగుతూ ఉంటే, నాకు ఇంకా పిల్లలు వద్దమ్మా, నాకు ఇష్యూ చాలు అని చెప్తాడు. ఎందుకురా, మా కోసమైనా ఆలోచించవారా అని పుష్పగారు అంటే, మీ గురించి ఆలోచించే భయం వేస్తుందమ్మా. రేపు నాకు ఒక బిడ్డ పుడితే మీరు ఇష్యూని నెగ్లెక్ట్ చేస్తే తానేమో కానీ నేను తట్టుకోలేనమ్మా అని దక్ష అంటాడు. మా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా దక్ష అని నరేందర్ గారు సీరియస్గా అనగానే, సారీ డాడ్, కానీ పరిస్థితులు ఎవరిని ఎలా మారుస్తాయో చెప్పలేం కదా. మీ దాకా ఎందుకు, నేనే మారిపోతానేమో. అందుకే ఇలాంటి టెన్షన్ ఉండొద్దు అంటే నాకు ఇంకా వేరే పిల్లలు పుట్టకుంటే సరిపోతుంది. ఈరోజు తప్పినా రేపైనా ఆపరేషన్ చేసుకుంటాను అని దక్ష ముందుకు అడుగులు వేస్తుంటే, తమరికి ఆ అవసరం రాదింకా, నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్నే అని గుడ్ న్యూస్ రివీల్ చేస్తుంది ఇందు. దక్ష అడుగులు అక్కడే ఆగిపోతే పుష్పగారు నరేందర్ గారు సంతోషంతో ఇందుని చూస్తారు. పుష్పగారు ఇందు దగ్గరికి వచ్చి, నిజమేనా అని సంతోషంగా అడుగుతారు. ఇందు నవ్వుతూ, నిజమే అత్తయ్య, మొదటగా మీ అబ్బాయికి చెప్పి తర్వాత మీకు చెప్పాలి అనుకున్నాను, కానీ ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు అని అంటుంది. ఎలా అయితే ఏంటివే అని ఇందుకి మెటికలు విరిచి, ఇక నువ్వు ఆపరేషన్నే ఇష్టం వచ్చినప్పుడు చేయించుకో అని అంటారు పుష్పగారు వెటకారంగా. దక్ష వెనక్కి తిరిగి ఇందు దగ్గరికి వస్తుంటే నవ్వుతూ చూస్తూ ఉంటుంది, తనకి కూడా హ్యాపీగా ఉంది అనుకొని. దగ్గరికి వచ్చి ఇందు చేతులు పట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, అబార్షన్ చేసుకో ఇందు అని అంటాడు. ఇందు షాక్తో తన చేతులు వెనక్కి తీసుకుని దక్షని అలాగే చూస్తూ ఉంటది. నీకు పిచ్చి పట్టిందారా అని దక్షని పుష్పగారు తిడుతుంటే, అమ్మా ప్లీజ్, నాకు ఇష్యూ కాకుండా వేరే పిల్లలు అవసరం లేదు అని గట్టిగా అరిచి చెప్తాడు. కానీ నాకు కావాలి అని ఇందు గొంతు వినిపించగానే దక్ష ఇందు వైపు చూస్తాడు. నాకు ఇంకో బిడ్డ కావాల్సిందే అని స్థిరంగా చెప్తుంది ఇందు. అయితే ఇది కూడా చెప్పు, నీకు నేను కావాలో నా బిడ్డ కావాలో అనగానే షాక్గా చూస్తుంది ఇందు. హా, నువ్వు గాని ఈ బిడ్డను కంటే నీకు నాకు ఉన్న బంధం మన పెళ్ళైన మొదట్లో ఎలా ఉండేదో అలాగే మారుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ బిడ్డ వల్ల ఇష్యూ ఇబ్బంది పడితే మాత్రం తనని తీసుకొని మీకు దూరంగా వెళ్ళిపోతాను చెప్తున్నా అని ఇంట్లోకి వెళ్లకుండా ఆఫీస్కి వెళ్తాడు. ఇందు అలాగే ఏడుస్తూ వెళ్తున్న దక్షిణే చూస్తూ ఉంటే, వాడు మొండోడు ఇందు, వాడి ఆలోచన వాడిదే కానీ ఎవరి గురించి పట్టించుకోడు అని ఏడుస్తూ, వాడు చెప్పినట్టుగా ఈ బిడ్డని తీసే అని పుష్పగారు పూర్తి చేసేలోపే, అత్తయ్య అలా అనకండి, నేను ఆయన కన్నా మొండిదాన్ని,
నాకు ఈ బిడ్డ కావాలి, ఆయన ప్రతిరూపం కావాలి అని ఖచ్చితంగా చెప్పి తన రూమ్కి వెళ్తుంది. ఎంతో సంతోషంగా ఆ వార్తని దక్షతో పంచుకోవాలి అనుకుంది. కానీ దక్ష తన మూర్ఖత్వంతో ఇందుకి బాధనే మిగులుస్తున్నాడు. ఆఫీస్కి వెళ్ళిన దక్షకి కూడా అసలు మైండ్ పనిచేయట్లేదు. అసలు అంత ఈజీగా అబోర్షన్ అని ఎలా అన్నాడో అతనికే తెలియట్లేదు. అలా అని బిడ్డ పుడితే ఎలా అన్న భయం కూడా అతన్ని వదలట్లేదు. ఈవినింగ్ దక్ష ఇంటికి వచ్చేసరికి హాల్లో ఎవరూ ఉండరు. డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళేసరికి ఇందు పొట్ట మీద చెవి పెట్టి కనిపిస్తుంది ఇష్యూ. దక్ష కనబడగానే డాడీ అని తన దగ్గరికి పరిగెత్తి, నీకు ఈ విషయం తెలుసా, మమ్మ టమ్మీలో చిన్న బేబీ ఉందని అని ఎక్సైటింగ్గా చెప్తుంది. దక్ష అని అంటాడు. మరి బేబీ ఎప్పుడు బయటికి వస్తుంది అని ఇన్నోసెంట్గా అడుగుతుంది బుడ్డది. ఇష్యుని ఎత్తుకుని సోఫాలో కూర్చుని, అయినా ఇప్పుడు మనకి ఇంకో బేబీ ఎందుకు, ఈ బేబీ ఉండగా అని దక్ష అనగానే ఇందు సీరియస్గా చూస్తుంది. నో డాడీ, నాకు ఇంకో బేబీ కావాలి. మా ఫ్రెండ్స్ అందరికీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఉన్నారు, మరి నాకు లేకపోతే ఎలా అని, నాకు ఒక్కరు కాదు 4 సిబ్లింగ్స్ కావాలి అని ముద్దుగా అడిగేసరికి ఇందు పుసుక్కున నవ్వితే దక్ష మొహం వాడిపోతుంది. అందరి ఆనందాన్ని పాడు చేయడం ఎందుకని అబోర్షన్ మాట ఎత్తడు. కానీ ఇందుతో మాట్లాడడం మానేస్తాడు. ఎక్కువ టైం ఇష్యూతోనే గడుపుతూ ఉంటాడు. నైట్ టైం కూడా ఇష్యూ మధ్యలో పడుకుంటే ఇందుకి కాళ్ళు చేతులు తగిలిస్తుంది అని ఇటు సైటు పడుకోబెట్టి తను ఇద్దరి మధ్యలో పడుకుంటాడు. ఇందు దక్షని హక్ చేసుకుని పడుకున్నా దక్ష మాత్రం పట్టించుకోడు. కానీ ఇందు పడుకున్నాక తన పొట్ట మీద కిస్ పెట్టి కాసేపు కబుర్లు చెప్పడం మాత్రం చేస్తాడు. అది కూడా నువ్వు అక్కతో బాగుండాలి, అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఇంకా సారీ కూడా చెప్తాడు వాడిని సరిగ్గా చూసుకోనందుకు. పుష్పగారు ఎంత జాగ్రత్తగా ఎంత ప్రేమగా చూసుకున్నా అలాంటి టైంలో భర్త ప్రేమ కావాలి అనిపిస్తుంది ఏ ఆడదానికైనా. అందుకు ఇందు ఏం అతీతం కాదు. కానీ దక్ష మాత్రం పుట్టే బేబీకి దగ్గరైతే ఎక్కడ ఇష్యూని నెగ్లెక్ట్ చేస్తానేమో అన్న భయంతో ఇందుకి దూరంగానే ఉంటాడు. అలా దక్ష మూర్ఖత్వంతో నెలలు నిండి 9 months వస్తాయి. ఇందుకి శ్రీమంతం చేయాలి అని పుష్పగారికి ఉన్న దక్ష ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి ఇందు వద్దని చెప్తుంది. విష్ణుగారు రాధిక గారు కూడా ఇందుకి 9 months రాగానే ముంబై వచ్చేస్తారు. అలా ఒకరోజు ఇందు బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుంటే ఇష్యూ పక్కకి కూర్చొని ఉంటుంది బెడ్ మీద ఇంకో సైడు దక్ష ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుంటాడు. ఇష్యూ ఇందు పొట్ట మీద చేతులు పెట్టేసరికి బేబీ కదిలేసరికి మమ్మ తమ్ముడు కదులుతున్నాడు అని ఎక్సైట్మెంట్తో చెప్తుంది. ఇందు నవ్వుతూ చూస్తుంటే డాడీ రా అని దక్షని పట్టుపట్టి తీసుకొచ్చి తన చేతులని ఇందు పొట్ట మీద పెట్టేసరికి బేబీ కిక్కిస్తుంది. ఆ స్పర్శకి దక్షకి గూస్ బంప్స్ వచ్చి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ ఫేస్లో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూపించడు. తమ్ముడు కదిలాడు కదా డాడీ అనగానే అని పక్కకి జరిగేసరికి ఇందు మొహం డల్ అవుతుంది. అప్పటికే ఆమెకి కొంచెం నొప్పి తెలుస్తూ ఉంటుంది. సరే ఇషు, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా అని కిందికి దిగుతుందో లేదో పొట్ట పట్టుకుని అమ్మా అని అరుస్తూ కూలబడుతుంది. మమ్మా అని ఇష్యూ ఏడుస్తూ ఉంటే ఇందుని అలా చూసి దక్ష ప్రాణాలు ఏకంగా పైకి పోయినట్టు అవుతాయి. వెంటనే ఇందుని 2 చేతులతో ఎత్తుకుని ఇషు
అమ్మమ్మ నానిని పిలుపో అని చెప్పి తనని కిందికి పంపించి ఇందును ఎత్తుకొని కిందికి వెళ్తుంటే, దక్ష నా వల్ల కావట్లేదురా అని ఇందు ఏడుస్తూ ఉంటే, ఏం కాదు టెన్షన్ పడకు అని ఇందుకు చెప్తాడే కానీ తను పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. పెద్దవాళ్ళందరూ హాల్లోకి వచ్చి ఇందుని చూసి, ఏమైంది దక్ష అని కంగారుగా అడుగుతూ ఉంటే, పెయిన్స్ వస్తున్నట్టున్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్దాం అనగానే ఇందు వెంటే రాధిక గారు విష్ణుగారు దక్ష కారులో వెళ్తే వెనకాలే పుష్పగారు ఏమేం కావాలో అన్నీ రెడీ చేసుకుని ఇష్యుని కూడా తీసుకుని వెళ్తారు. ఇందు లోపల పెయిన్స్తో అరుస్తూ ఉంటే దక్ష గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. పుష్పగారు వాళ్ళు హాస్పిటల్కి రావడం, బేబీ బయటికి వచ్చి కెవ్వుమనడం ఒకేసారి జరుగుతుంది. డాడీ పాప ఏడుస్తుంది అని ఇష్యూ అంటే, హా బేబీ అని రిలాక్స్ అయిన గుండెతో ఇష్యూని ఎత్తుకుని నిల్చుంటాడు. నర్సు బేబీని తెచ్చి దక్ష చేతిలో పెట్టాలి అనుకుంటే ఇష్యూ దక్ష చేతిలో ఉండేసరికి ఆగిపోతుంది. ఇష్యూని ఇటిచ్చి తనని తీసుకో దక్ష అని పుష్పగారు అంటారు. లేదమ్మా నువ్వే తీసుకో అనగానే నర్సు పుష్పగారి చేతిలో బిడ్డను పెట్టి, బాబు అని చెప్పి పీడియాట్రిషియన్ను కలవండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చేతిలో ఉన్న ముద్దుల మనవన్ని చూసి మురిసిపోతారు పుష్పగారు. నరేందర్ గారు దగ్గరికి రాగానే ఆయన చేతిలో పెడతారు. ఆయన కూడా మనవడి చేతికి ముద్దు పెట్టి విష్ణుగారికి ఇస్తారు. అలా బాబు అందరి చేతులు మారినా కూడా మన దక్షబాబు మాత్రం తీసుకోడు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 106 చాప్టర్. అసలు ఈ దక్షబాబు ఎప్పుడు మారతాడో ఏమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.